వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. సినిమా ఇండస్ట్రీ అంటే పెద్ద పెద్ద చిత్రాలు ఎంటర్టైన్మెంట్ కోసం చేసే చిత్రాలే కాదు, చిత్రాల వెనుక కనిపించని కష్టాలు ఎన్నో ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. హీరో సినిమాలో బాగా కనిపించాడా, పారితోషికం తీసుకున్నాడా, సైలెంట్ గా సైడ్ అయ్యాడా, ఇవి గతంలో చూసాం, ప్రస్తుతం కూడా చూస్తాం, రాబోయే రోజుల్లో కూడా చూస్తాం. కానీ కొద్ది మంది హీరోలే అత్యున్నతమైనటువంటి తమ మనసును చాటుకునే హీరోలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తారు. వారిలో చెప్పుకోవాలంటే ప్రస్తుత రోజుల్లో మనకు బాగా కనిపించే హీరో ఎవరైనా ఉన్నారా అంటే సూర్య గారు. సూర్య గారు తెలుగు ఇండస్ట్రీ కాదు, కానీ తెలుగు సినిమా హీరోయినా, తెలుగు హీరోనా అన్నట్టే బాగా అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి. అయితే ప్రజెంట్ ఇప్పుడు సూర్య గారు వార్తల్లో వైరల్ గా మారారు. ఎందుకు అంత వైరల్ గా మారడానికి కారణం? సూర్య గారు చేసినటువంటి ఆ పెద్ద హెల్ప్ ఏంటి, లేకపోతే సూర్య గారి వల్ల ఎవరికి లాభం జరగబోతుంది అనేది ఈ రోజు టాపిక్. సూర్య గారు గతంలో నటించినటువంటి కంగువా చిత్రంకు గాను జ్ఞానన్ వేల్ గారు భారీ ఎత్తున సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. అలాగే భారీగా 3D యానిమేషన్స్ కానీ అత్యంత భారీ చిత్రం అని చెప్పుకోవాలి. అయితే ప్రేక్షకులు అనుకున్నంత మేరకు థియేటర్లో ఆడలేకపోయింది. మేబీ ప్రేక్షకులకు రీచ్ అవ్వకపోవడం వల్లనో, లేకపోతే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలాగా దర్శకుడు ఫెయిల్ అయ్యాడో తెలియదు. కానీ ఏదేమైనటువంటి మంచి మనసున్న హీరోగా ఆల్రెడీ పేరు తెచ్చుకున్నటువంటి సూర్య గారు ఇప్పుడు ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళారని చెప్పుకోవాలి. అయితే గతంలో కంగువా సినిమాకి సంబంధించి వచ్చినటువంటి నష్టాల్లో కూరుకుపోయిన డైరెక్టర్ ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇది చాలా పెద్ద విషయం కదా, అండ్ గొప్ప విషయం కూడా కదా. సూర్య లాంటి హీరోలు ఇండస్ట్రీలో ఉన్నంతకాలం 10 కాలాల పాటు ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది అనేది నగ్న సత్యం. బికాస్ సినిమా తీసాం, సైలెంట్ గా అయిపోయామనేది గతంలో చూసినా, రాబోయే రోజుల్లో చూసినా మనసున్న హీరోలు ఉంటే ఇండస్ట్రీ 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందనేది నగ్న సత్యం. అయితే ఇప్పుడు ఏకంగా సూర్య గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఏకంగా 200 కోట్ల రూపాయలు కంగువా చిత్రం గాను భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, భారీగా ఎక్స్పెక్టేషన్స్ లోనే టెక్నికల్ గా కూడా ముందుకు తీసుకెళ్దామని వచ్చిన, దాదాపు చాలా కాలం తర్వాత టైం తీసుకుని వచ్చిన 3D చిత్రంగా కూడా చెప్పుకోవాలి. ఆ సినిమాకి సంబంధించి అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఆ సినిమా బృందానికి, ప్రత్యేకంగా జ్ఞానన్ వేల్ గారికి ఇప్పుడు పెద్ద ఊరట లభించబోతుంది. సూర్య గారు అత్యంత ఉదారంగా అండ్ స్నేహితుడు అనుకున్నాడో, కేవలం డైరెక్టర్ గా మూవీ నాతో చేశారు కాబట్టి జస్ట్ టచ్ మినిట్ అంది ఉందామని అనుకోలేదు కాబట్టి ఆయన ఉదారమైన మనసుకి అండ్ ఇప్పుడున్న జ్ఞానన్ వేల్ గారి సిచ్యువేషన్ అర్థం చేసుకొని ముందుకు వచ్చి దాదాపు 200 కోట్ల రూపాయలు, 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 10 కోట్లు అన్నా కూడా అత్యంత విలువైన పెద్ద అమౌంట్ కాబట్టి, కానీ 200 కోట్ల రూపాయలు అనేది ఆయన మనసుకి ఇదొక నిదర్శనం అని చెప్పుకోవాలి. సో రాబోయే సినిమాల్లో కూడా ఆయన ఇంకా మంచి చిత్రాలు నిర్మిస్తారు అన్న ఆ ఒపీనియన్ ఉండబట్టే ఇలాంటి ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ సాయం చేయడానికి అండ్ ఇలాంటి హీరోలు ఎంతో మంది జీవితాలు ఇవ్వడానికి కూడా. మేబీ సూర్య గారు ఇంతో నెక్స్ట్ సినిమా చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఇలాంటి డైరెక్టర్స్ ని మనం పురిట్లోనే చంపేస్తామని ఒక మాట వాడుకుంటాం, పురిట్లోనే చంపేసామని. కానీ రాబోయే సినిమాలు ఎలా తీయబోతారు, టెక్నాలజీ అండ్ అంత బ్రెయిన్ వాడి టెక్నాలజికల్ గా ముందుకు తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ని గ్రహించడం కూడా గొప్ప విషయమే. సో మేబీ ఆ యాంగిల్లో ఆలోచించారో ఏమో సూర్య గారు. రాబోయే రోజుల్లో కొత్త సినిమాలు, కొత్త హీరోలు, కొత్త నటీనటులు ఇండస్ట్రీలో 10 మందికి అన్నం పెట్టే ప్రయత్నమే అని చెప్పుకోవచ్చు. బట్ సూర్య గారు చేసిన ఈ విషయానికైతే ఇప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. సూర్య గారు ది గ్రేట్ అంటూ కూడా కమెంట్స్ లో చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి హీరోలు ఉన్నంతకాలం మరొకసారి చెప్పుకున్నా తప్పలేదు, ఇండస్ట్రీలో 10 మంది 10 కాలాల పాటు పచ్చగా నలుగురికి అన్నం పెట్టే మహాపురుషులు ఉన్నారు అని విన్నాం. కానీ ప్రస్తుత రోజుల్లో సూర్య గారి రూపంలో ఇంకా ఉన్నారు అని కూడా మనం చూడటం మన అదృష్టం అని కూడా చెప్పుకోవాలి. సైనింగ్ యూ ఆఫ్ నవీన్, బాయ్.